ఈ వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే అర్థం కాదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరుగుమందు ఎలా తయారు చేస్తారో, అసలు ఈ మరుగుమందు నిజమా కాదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ మరుగుమందు అనేది మన పూర్వకాలం నుంచే ఉన్నది. ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, భార్య కానీ భర్త కానీ అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉండి అమ్మాయి అబ్బాయి మాట వినకపోవడం, అమ్మాయి మాట వినకపోవడం, అత్త కోడళ్ళ మధ్య సమస్య, తల్లిదండ్రుల మాట వినకపోవడం, పిల్లల సమస్య, వీటన్నిటి మనం మరుగుమందు ద్వారా అరికట్టొచ్చండి. ఏ విధంగా అంటే, ఈ మరుగుమందుని మనం 2 రకాలుగా తయారు చేసుకుంటాం. స్వయంగా మా దగ్గరే తయారవుతుంది. అందువలన ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ మరుగుమందుని ఒకటి పసరు రూపంలో తయారు చేస్తాము, రెండవది వచ్చేసి పౌడర్ రూపంలో తయారు చేస్తాము. ఈ పసరు రూపంలో తయారు చేసే మరుగుమందు నీ చెప్పులకి, బట్టలకి, తలకి, శరీర భాగాలకు అంటించవచ్చు. ఇది రాయటం వలన ఎంతటి కఠినమైన మనుషులైనా సరే మన మాట వినేలాగా ఉంటారు. అదేవిధంగా పౌడర్ రూపంలో తయారు చేసిన మరుగుమందు మనం తినే తాగే పదార్థంలో పెట్టవచ్చు. చికెన్, మటన్, జ్యూస్, టిఫిన్, కూల్ డ్రింక్స్ ఏదైనా సరే మనం తినే తాగే పదార్థంలో పెట్టొచ్చండి. 3 రోజుల నుండి 5 రోజుల్లో మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మన వీడియోను చూసినందుకు థ్యాంక్స్.